అందరికీ మరణాత. అందరూ బాగున్నారా? నా చేతులు చేసినట్టి దోషంబులే కదా, నా చేతులు చేసినట్టి దోషంబులే కదా, నా రాజు చేతులలో ఘోరంపు చీలలు, నా రాజు చేతులలో ఘోరంపు చీలలు, చూడారే సిలువను వేలాడు యేసయ్యను, చూడారే సిలువను వేలాడు యేసయ్యను. ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలారా, యేసయ్య చేతులు ఆశీర్వదించే చేతులు, యేసయ్య చేతులు దీవించే చేతులు, యేసయ్య చేతులు మహిమగల చేతులు. అలాంటి యేసయ్య చేతుల్లో ఈ లోకము ఆయనకు మేకులు కొట్టింది, ఆయనను శిక్షించింది, ఆయనను ఎంతగానో బాధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ దినమందు దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి ప్రియ దేవుని పిల్లలారా, యేసయ్య నిన్ను నన్ను మనందరినీ విడిపించుటకు, పాపము నుండి విమోచించుటకు, నిన్ను నన్ను రక్షించి పరమునకు చేర్చడానికి ఆయన యొక్క పవిత్రమైన చేతులలో ఘోరమైనటువంటి మేకులు కొట్టి ఆయనను బాధించినట్లుగా మనందరం చూస్తున్నాం. కాబట్టి ఈ దినమందు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసిన విషయం ఏంటంటే, ఎవరైనా ఆయన రెక్కల నీడలోనికి, ఆయన చేతుల క్రిందకి ఎవరైతే వస్తారో ఖచ్చితంగా యేసయ్య వారందరినీ కూడా ఆశీర్వదించేవారై ఉన్నారు, బలపరిచేవారై ఉన్నారు, స్వస్థపరిచేవారై ఉన్నారు. కాబట్టి ఈ దినమందు సహోదరుడా, సహోదరి, ఓ తల్లి, తండ్రి, సమాజం అంతటిని ఆయన పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవరైతే కష్టములో ఉన్నారు, శ్రమలో ఉన్నారు, శోధనలో ఉన్నారు, వేదనలో ఉన్నారు, దుఃఖములో ఉన్నారు, సిలువ చెంతన ఎవరైతే చేరుతారో, ఎవరైతే ఆయన రెక్కల నీడలోనికి వస్తారో ఖచ్చితంగా వారిని దేవుడు స్వస్థపరిచి ఆశీర్వదించి బలపరిచేవాడు ఉన్నాడు. కాబట్టి ఈ దినమందు దీన సేవకునిగా మీ అందరికీ నేను చెప్పే మాట అంటే, యేసయ్య మనందరి కొరకు కలువరి సిలువలో ఆకాశానికి భూమికి మధ్యన మన కొరకు ఆయన శిక్షను భరించి, ఆయన శ్రమను అనుభవించి మనలను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరైనా ఆయన రెక్కల నీడలోనికి వస్తే వారికి ఆశ్రయం ఇస్తాడు, నెమ్మదినిస్తాడు, శాంతినిస్తాడు, సమాధానాన్నిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ నా మాటలు వింటున్న